హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ సాది అండ్ మామ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం వర్కింగ్ ఉండే వాళ్ళకి డైలీ కంపోస్ట్ తయారు చేయడం అన్నది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి సింపుల్ అండ్ ఈజీగా ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి నేను చూపిస్తాను. సో డెఫినెట్గా ఫాలో అయ్యి నా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో కంపోస్ట్ బిన్లోనే కాదు తయారు చేసుకుంటాం కదా మనం. సో అలా కాకుండా డైరెక్ట్ ఇవ్వచ్చా లేదా అని మొక్కలకి అన్నది ఈరోజు క్లియర్ చేస్తామండి. సో ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ విధంగా మనం కుండ మొక్కల్లోనే కంపోస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో బిఫోర్ దట్ నేను లాస్ట్ టైంలో పెట్టాను మీకు వీడియోలోని, ఇది ఏ సీడ్స్ అన్నది చెప్పమన్నాను. సో ఇది రాడిష్ అండి, రాడిష్ సీడ్స్ నేను చూపించాను మీకు. సో చూడొచ్చు మీరు, రాడిష్ ప్లాంట్ ముదిరిపోయిన తర్వాత మనం సీడ్లింగ్ కోసం వదిలేస్తే ఈ విధంగా అది స్టార్ట్ అవుతుంది. సో దానికి చిన్న చిన్న ఫ్లవరింగ్ కూడా ఉంటాయి, మనకి పర్పుల్ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. సో దానికి మళ్ళీ సీడ్స్ అన్న వస్తాయి. సో ఆ సీడ్సే మనం మళ్ళీ ప్రొపగేట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లెట్స్ బిగిన్ ఆ వీడియో. సో ఇంట్లోనే కంపోస్ట్ ఎలా తయారు చేయాలన్నది మేము ఆల్రెడీ వీడియో పెట్టాను. సో అది కాకుండా అంత బిన్ ప్లేస్ చేసుకోవడానికి చాలా వరకు ప్లేస్ ఉండట్లేదు ఎవరికిను. అండ్ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో స్పెషల్లీ వాళ్ళ కోసం ఇది వీడియో. సో వాళ్ళు ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవడం ఎలా అన్నది చెప్తాను ఈరోజు. సో కంపోస్ట్ బిన్లోనే కాదు తయారు చేసుకుంటాం కదా మనం. సో అలా కాకుండా డైరెక్ట్ ఇవ్వచ్చా లేదా అని మొక్కలకి అన్నది ఈరోజు క్లియర్ చేస్తామండి. సో డైరెక్ట్గా ఇన్ ద సెన్స్ మనం డైలీ వేస్ట్ మనకి ఏదైతే ఉందో 2 డేస్కి ఒకసారి కలెక్ట్ చేసుకుంటాం కిచెన్ వేస్ట్. ఆ కిచెన్ వేస్ట్ని ఈ విధంగా మేము కవర్స్లోని స్టోర్ చేసుకోవాలండి. సో కవర్స్లో వేసుకొని కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో చూడొచ్చు. సో అది ఈ విధంగా మేము కవర్ పెట్టుకొని దానికి హోల్స్ చిన్న చిన్న నార్మల్గా హోల్స్ పెట్టుకొని ఈ విధంగా పాట్ ఏదైతే ఉందో మీకు డైరెక్ట్గా అందులో మీరు వేసుకోవచ్చు. సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు కంపోస్ట్ టీ రెడీ అవుతుంది కదా మనకి. నార్మల్గా కంపోస్ట్ చేసే ప్రాసెస్లో ఆ కంపోస్ట్ టీ అన్నది డైరెక్ట్గా మొక్కలకి అందుతుంది. ఇక్కడ మనకి మీరు సపరేట్గా మళ్ళీ డైల్యూట్ చేసి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. సో డైరెక్ట్గా ఇక్కడ ఆ కంపోస్ట్ ప్రాసెస్ కూడా అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంపోస్ట్ టీ దానికి వచ్చే ఫర్టిలైజర్ ఏదైతే ఉన్నాయో మనకి మొక్కకి అందుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ ఇది చూడండి, మా బ్రింజాల్ ప్లాంట్ ఆల్రెడీ ఫ్రూటింగ్ అయిపోయింది కదా. సో మళ్ళీ మేము ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసాము. సో మళ్ళీ మాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఇది చూడండి. అండ్ ఈవెన్ ఇక్కడ ఈ ప్లాంట్ కూడా అంజీర్ ప్లాంట్ స్టార్టింగ్లో అసలు ఫ్రూటింగ్ రాలేదు మాకు. తర్వాత ఈ కంపోస్ట్ ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేసాం మేము. సో ఈ ప్రాసెస్ ఈజీగా ఉంది కదా అన్నది ఈ ప్రాసెస్ చూస్ చేసుకున్నాం. ఫ్రూటింగ్ ఇప్పుడు మాత్రం మాకు బాగా స్టార్ట్ అయిందండి. సో ఇదొకటి ఇక్కడ చూడండి. సో మీరు చూడొచ్చు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో దానికి, ఎవ్రీ బ్రాంచ్కి మాకు ఫ్రూటింగ్ అన్నది వస్తుంది. సో సేమ్ అదే కవర్లో వేసుకొని మేము డైరెక్ట్గా ఇవ్వడం స్టార్ట్ చేసాం కిచెన్ వేస్ట్ని. సో దాని తాలూకా కంపోస్ట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా జ్యూస్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది డైరెక్ట్గా ప్లాంట్స్కి అంది మనకి ఫ్రూటింగ్ అన్నది బాగా వస్తుంది. సో దానికి ఏం లేదు, డైరెక్ట్గా మనం శాండ్లోనే మనం కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకుంటాం కదా 2 డేస్కి ఒకసారి. సో ఈ విధంగా కవర్లో హోల్స్ వేసుకొని మనం ప్లేస్ చేసుకోవడం అండి. సో ఇది తడిచినా సరే మనకి ప్రాబ్లం ఏం లేదు. సో మీరే చూడొచ్చు కంపోస్ట్ ఏ విధంగా తయారవుతుంది ఏంటన్నది. సో అట్ ద సేమ్ టైం ప్లాంట్కి కూడా మీకు కంపోస్ట్ అన్నది అందుతూ ఉంటుంది. ఫర్టిలైజర్ దాని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మొత్తం ప్లాంట్కి అంది, గ్రోత్ కూడా బాగుంటుంది మీకు, ప్లస్ ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది. సో తప్పకుండా ఇది ట్రై చేయండి మీరు. సో అది వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. సో వర్క్ వెళ్ళే వాళ్ళు, గార్డెనింగ్ కేర్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్లేస్ చేసుకోవడం వల్ల ఏంటంటే సో మొక్కకి ఈ విధంగా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నవి అందుతాయి. మీ టెన్షన్ కూడా పడాల్సిన లేదు అది. సో ఇదొక ప్రాసెస్, మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు కంపోస్ట్ని. సో ఇలా పెద్ద పాట్స్కి అయితే మేము ఈ విధంగా పెద్ద కవర్స్లో పెట్టుకుంటే ఈజీ అయిపోతుందండి. సో అట్ ద సేమ్ టైం మనకి చిన్న పాట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి మా దగ్గర ఈ బ్రింజాల్ ప్లాంట్ ఉంది. ఈ బ్రింజాల్ ప్లాంట్ మేము చిన్న పాట్లో వేసాం. చిన్న పాట్లో మేము అంత పెద్ద కవర్స్ ప్లేస్ చేయలేము కదా. సో ఇది ఆల్రెడీ మేము చేశాను, మీ జస్ట్ చూపించడానికి అని తీసాను. చిన్న ప్లాంట్స్కి వేసేటప్పుడు మనం ఈ బాటిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి. సో ఈ విధంగా పైన కట్ చేశాను నేను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కిందన మనం
హోల్స్ వేసుకోవాలి, చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి, సో దట్ ద లిక్విడ్ అన్నది మనకి బయటికి రావడానికి. సో అది డైరెక్ట్గా ప్లాంట్లోని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటాం. సో ఈ విధంగా ప్లాంట్ మనం డైరెక్ట్గా పెట్టుకోండి ఇలా. సో అది పెట్టుకొని ఏంటంటే అందులోని మనం కిచెన్ వేస్ట్ అన్నది డైలీ ఉన్న కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో పైన ఈ విధంగా మనం వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా ఏ రోజుకి కిచెన్ వేస్ట్ మీకు ఉన్న 2 డేస్కి ఒకసారి ఈ విధంగా బాటిల్స్ ప్లేస్ చేసుకొని మనం ఫిల్ చేసుకొని వెళ్తే ఏంటంటే కంపోస్ట్ అందులోనే బాటిల్లోనే ఈజీగా తయారైపోతుంది మీకు. సో వేరేగా కంపోస్ట్ బిన్ కూడా మీకు అవసరం ఉండదు ఇక్కడ. సో చాలా ఈజీగా అవుతుంది ప్రాసెస్. అంటే ఇది ఎవరికి అంటే డైలీ వర్కింగ్ వాళ్ళు ఉంటారు, సో కంపోస్ట్ మేము తయారు చేసుకోలేము బిన్ పెట్టి అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఏ రోజు వేస్ట్ మీరు తెచ్చి ఈ విధంగా బాటిల్లో వేసుకుంటే కంపోస్ట్ టీ కూడా ఏంటంటే డైరెక్ట్గా ప్లాంట్స్కి అందుతుంది మనకి. సో ఇలా క్లోజ్ చేసుకోవడం, ఇది జస్ట్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది. సో మీరు వాటర్ పడినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనికి. సో ఇలా ఈ విధంగా కూడా ఇంకా బాటిల్స్ ఉంటాయి కదా మనకి, ఇది కూడా మేము ప్లేస్ చేసుకుంటాం. సో మీ ఇష్టం, కంటైనర్కి తగ్గట్టు మీరు బాటిల్ని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే మేము ఇది వేసిన తర్వాత ఈ ప్లాంట్ మాకు ఆల్రెడీ గ్రోత్ ఫ్రూటింగ్ అన్నది అయిపోయిందండి. సో మళ్ళీ మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి, చిన్న ప్లాంట్ కదా. సో ఆల్రెడీ ఫ్రూటింగ్ అయిపోయింది. సో కొన్ని రోజుల తర్వాత మేము అదే గమనించి ఈ విధంగా కంపోస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. సో తర్వాత మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అయింది ఇలా. సో మన కిచెన్ వేస్ట్తో ఏది చేసినా సరే అన్వాంటెడ్గా పోదు, దానివల్ల ఖచ్చితంగా మనకి యూజ్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల, మీకు డ్రాబ్యాక్స్ అయితే ఉండవు. మీరు చూడొచ్చు మా అంజీర్ ప్లాంట్ మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది మాకు. సో ఫ్రూటింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఎవ్రీ బ్రాంచ్కి మనకి ఫ్రూటింగ్ అన్నది వచ్చింది. ఈ విధంగానే కవర్స్లో పెట్టుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఇక్కడ మీరు బాటిల్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మా భేండీ ప్లాంట్స్ ఇవి చూడండి. సో ఇక్కడ కూడా నేను పెట్టుకుంటున్నాను. సో ఎవ్రీ ప్లాంట్లో మీరు ఏంటంటే ఎవ్రీ కంటైనర్లో మీరు ఈ విధంగా బాటిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ కవర్స్ ఉంటాయి పాలిథీన్స్, అవైనా సరే కండం వేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఓన్లీ క్యాప్తోనే కాదు, ఈ విధంగా క్యాప్ తీసేసైనా సరే మనం డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. సో ముందు కొంచెం గ్యాప్ ఈ విధంగా హోల్డ్ చేసుకోండి. సో అందులో ఈ బాటిల్ మనం ప్లేస్ చేస్తాం కదలకుండా ఉండడానికి. మనం డైలీ యూజ్ చేస్తాం కదా, సో వాటర్ పడినా గాలి వచ్చినా సరే అది పడిపోకూడదు కదా మనకి. సో అందుకని టైట్గా ఫిక్స్ చేసుకుంటాం ఇది. సో ఇలా ఫిక్స్ చేసుకున్నాక సో ఇందులో మనం డైలీ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అందులో వేసుకుంటాం. సో ఇందాక చిన్న చూపించాను మీకు, క్యాప్ పెట్టి చూపించాను కదా నేను. సో ఇది క్యాప్ లేకుండా డైరెక్ట్గా కూడా మనం పెట్టచ్చు. సో ఎవ్రీథింగ్ వెజిటేబుల్ వేస్ట్ ఏదైతే ఉందో మీకు అన్ని వెజిటేబుల్ వేస్ట్ మేము ఇక్కడ వేసుకుంటాం. మీ ఇంట్లోని కుళ్ళిపోయిన చాలా ఉంటాయండి ఫ్రిడ్జ్లోని, మనం వేస్ట్ చేస్తూనే ఉంటాం. సో ఈ విధంగా మన ఇంట్లో వచ్చిన వేస్ట్తోనే మనం మొక్కల్ని మళ్ళీ రీగ్రో చేయొచ్చు అన్నమాట, వాళ్ళకి పోషకాలు అందించవచ్చు. సో ఈ విధంగా కంపోస్ట్ తయారవుతుంది అందులోనే. సో కంపోస్ట్ బిన్లో ఏంటంటే మనకి అందరికీ తెలిసిందే ప్రాసెస్, చాలా టైం టేకింగ్ అది కంపోస్ట్ తయారు చేయడంలో. మినిమమ్ 3 months అయినా పడుతుంది మనకి. సో అది టీ మనం కలెక్ట్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటాం ఎవ్రీడే. సో అలా కాకుండా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ టీ డైల్యూట్ కూడా మనం చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ప్లాంట్కి అందుతుంది టీ కూడా, కంపోస్ట్ టీ ఏదైతే ఉందో. సో ఇదొక ప్రాసెస్. సో ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా ఇది. సో గ్రోత్ మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుందండి, ఫ్రూటింగ్ కూడా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఇలా కూడా కవర్స్లో మేము పెట్టుకున్నాం చూడండి. ఎవ్రీ పాట్లోని ప్రతి పాట్స్లో కూడా మీరు బాటిల్స్ యూజ్ చేసి ఇలా కవర్స్ పెట్టుకోండి. బాటిల్స్ చాలా వరకు మీ దగ్గర ఉంటాయి ప్లాస్టిక్ని ప్లీజ్ రీసైకిల్ చేయండి. బెస్ట్ ఆప్షన్ రీసైక్లింగ్కి ఇవేనండి, పాటింగ్ వేయడం మనం. సో తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. సో ఎలా రిజల్ట్ ఉందో లేదో అన్నది కూడా నాకు చెప్పండి మీకు. సో ఈవెన్ ఇది కూడా ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ ఏనండి, నేను పాట్ వేసింది కూడా ప్లాస్టిక్లోనే వేసాను చూడొచ్చు మీరు. సో ఈవెన్ ప్లాస్టిక్ వీలైనంత వరకు మీరు రీసైకిల్ చేయండి.
సో ఇది బెస్ట్ ఆప్షన్. వేస్టే కదా, ప్లాస్టిక్ మనం పడేస్తూ ఉంటాం, అది పడేసినా సరే మనకి ఏమంటారు డికంపోజ్ అవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. మనకు అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటన్నది. సో అలా కాకుండా ఈ విధంగా పాటింగ్ వేసుకోండి, మంచి ఆప్షన్ రీసైక్లింగ్కి. మనకి కూడా ఫ్రూటింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం యూస్ చేస్తాం దీన్ని. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది రిజల్ట్ అన్నది నాకు చెప్పండి. మాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది దీనివల్ల. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇది మా మల్లె మొక్క చూడండి, దీనికి కూడా ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో ఈసారి. సో ఎవ్రీ బ్రాంచ్కి మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మనకి మొక్కలు. సో దీనికి కూడా మేము కౌ డంగ్ అనేది ఇస్తాము, వెండి కంపోస్ట్ కూడా చక్కగా ఇస్తాము మేము ప్రతి ప్లాంట్కి అండి. ఒక ప్లాంట్ అని కాదు, ఎవ్రీ ప్లాంట్కి మనం ఇవ్వచ్చు. అండ్ ఇది ఇంకో బ్రింజాల్ ప్లాంట్ అండి. దీనికి మీరు చూసినట్టయితే ఫ్రూటింగ్ మాత్రం బాగా వచ్చింది. మన ప్రతి వీడియోలో మేము పెట్టాము ఫ్రూటింగ్ ఏ విధంగా ఉందో, హార్వెస్ట్ చేసినా సరే మేము చాలా బాగా వచ్చాయి ఈ ప్లాంట్కి మాత్రం. సో దీంట్లో కూడా మేము చేసింది అదే, కంపోస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం మేము. సో అందుకే మనకి గ్రోత్ కూడా బాగా వచ్చాయి, మనకి ఫ్రూటింగ్ కూడా అదే రీజన్ అయితే అదేనండి. సో ఈ విధంగా మేము కవర్ ఇక్కడ కూడా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇవ్వండి, కంపోస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫ్రూటింగ్ బాగుంటుంది, రిజల్ట్ మేమే చూస్తాం కదా. సో మీరే చూడొచ్చు మా వీడియోస్లో హార్వెస్టింగ్ చేసినప్పుడైనా సరే నేను బ్రింజాల్స్ బాగా ఎక్కువ వచ్చాయి మాకు. సో ఈ విధంగా మేము కంపోస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాతే మాకు గ్రోత్ అన్నది అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీగా కొత్తగా కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి బ్రింజాల్స్. ఇదండి మన వీడియో. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అందుతూ ఉంటాయి. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ.